నెక్స్ట్ జగనే రాబోతారు కాబట్టి జనాల ఆదరణ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. జగన్ ఏ టూర్కి వెళ్ళినా పోలీసులు సెక్యూరిటీ ఇవ్వట్లేదని ఈరోజు వైసీపీ ఎంపీలంతా అమిత్ షా కంప్లైంట్ ఇచ్చారు. ఏ విధంగా చూడాలి? అంటే తప్పు లేదు కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్న వారికి సెక్యూరిటీ కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. సేమ్ టైం కేంద్రం కూడా అమిత్ షా గారు కూడా సానుకూలంగా స్పందించారు. గతంలో కూడా చంద్రబాబు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు స్పందించారు. కాకపోతే ఇప్పుడు జగన్కి ఎలాంటి ప్రాబ్లం కాదు, కేంద్రం కూడా సహకారంగా ఉంటుంది. సేమ్ టైం అమిత్ షా గారు కూడా అట్లా రాజకీయాలు ఏదో ఉంటే రాజకీయంగా ఉంటారు తప్ప ప్రతిపక్ష నాయకుడు కూడా దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి అట్లాంటి వ్యక్తికి భద్రత కల్పించే బాధ్యత కేంద్రానికి ఉంటుంది. కాబట్టి కేంద్ర హోంమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని మనం చూసాం. సో ఇక్కడ తెలుగుదేశం కూడా ఎట్లా ఎంత మేరకు ఇట్లా రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అట్లాంటి వ్యక్తి పైన భద్రత అనేది ఆయనకు సేఫ్టీ, ఎందుకంటే ఇవ్వాల్సిన బాధ్యత ఆయన ఎక్కడికైనా పోతే ఆయన భద్రత మొత్తం ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇట్లా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లా సెక్యూరిటీని తొలగించడము లేకపోతే అక్కడ ఇబ్బంది పెట్టడం ఇది తప్పుడు చర్య అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా జరగడానికి జరిగితే ఎవరు దాని బాధ్యత సెంట్రల్ తీసుకుంటుందా లేకపోతే అంటే ఇప్పుడు స్టేట్ పరిధిలో ఉంటే స్టేట్, కానీ ఇప్పుడు సెంట్రల్లోకి ఫిర్యాదు చేశారు కదా, వాళ్ళు కూడా మేము భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ దేశంలో ప్రతిపక్ష నాయకులకు ఎప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో సేమ్ టైం జగన్కి అస్సలు ఉండదు. ఎందుకంటే జగన్ కేంద్రానికి సానుకూలంగా ఉన్నారు, ఆయన ప్రతి బిల్లులో కావచ్చు కేంద్రానికి మద్దతు ఉంటారు. కాబట్టి జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు కూడా ఎక్కడ అట్లాంటి పొరపాటు చేయరని నేను అనుకుంటున్నాను. జగన్ ఫ్యాన్స్ తొక్కిస్తున్నట్లు గాయమైన వాళ్ళు చనిపోయినా కూడా ఆ నింద జగన్ మీద వేయచ్చు, సివిల్ సెక్యూరిటీ ఇవ్వకుండా అలాంటి నిందలు జగన్ మీద వేయడానికి నేను ఎట్లా చూస్తున్నాను. అంటే ఇది దరిద్రమైన రాజకీయం అంటాను. నేను ఏమన్నా రాజకీయాల్లో నిజంగా కొట్లాడే దమ్ముంటే కొట్లాడ తప్ప ఇట్లా చిన్న చిన్న ఇష్యూలను తీసుకొచ్చి ఆ నాయకుడే చేశారు అనేది కూడా 100% తప్పు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఎలక్షన్లలోనో నీకు దమ్ముంటే ఆ రకంగా పోరాడు తప్ప ఏదో తొక్కు ఇసలాటలో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి చేయించాలనే దుర్భరమైన ప్రచారం చేయటం ఇది నీతి అసలు రాజకీయ విలువలను కోల్పోయినట్టు అనుకుంటా. వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా దరిద్రం అని నేను అనుకుంటాను. అది ఇట్లా ప్రతిపక్ష నాయకుడు వస్తున్నప్పుడు అంత క్రౌడ్ వస్తున్నప్పుడు దాన్ని సెక్యూరిటీ వదిలేసి డైరెక్ట్ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తాం. హెలికాప్టర్ లాస్ట్ టైం కూడా హెలికాప్టర్ కూడా ఇష్యూ వచ్చింది, రోడ్డు మార్గం వల్ల కానీ ఇప్పుడు స్టేట్ ఎట్లా ఉన్నా సరే సెంట్రల్కి అయితే ఇంటెలిజెన్స్ అనేది ఉంది కదా, వాళ్ళైనా కంప్లైంట్ ఇచ్చినట్టు ఎందుకు అవుతుంది? అంటే ఇక్కడ ఒక విషయం అంటే ఇప్పుడు రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు మీకు చాలా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదని నేను అనుకుంటున్నాను. స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ సెంట్రల్ ఉంటుంది కానీ రాష్ట్రమే పరిగణలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్లో చూసుకోవాలి. సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అమిత్ షా గారికి వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు అందరూ విజ్ఞప్తి వాళ్ళు చెప్పారు ఈరోజు, తక్షణం అమిత్ షా గారు కూడా మేము భద్రతా విషయాలు ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకున్నామని చెప్పి అమిత్ షా గారు హామీ ఇచ్చారు. అమిత్ షా గారు ఇచ్చినట్టే ఆయన చేస్తారు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హాని కాకుండా ఆయనకు భద్రత కల్పించే బాధ్యత కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు దృష్టి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా భద్రత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా రాజకీయాలు అనుకూలంగా ఇవ్వకపోయినా కేంద్రము ఒక ప్రతిపక్ష నాయకుడిగా 100% జగన్మోహన్ రెడ్డి భద్రతను కేంద్రం చూస్తామని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన గతంలో పరిపాలన మంచి చేశారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే విద్యా విషయాలు కావచ్చు, వైద్య విషయాలు కావచ్చు, పరిపాలన అనేది ఇంటికే తీసుకొచ్చే విధంగా చేశారు కాబట్టి అది జనాలకు నచ్చింది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆయనకు ఆ మాత్రం క్రేజ్ తగ్గలేదు జనాలలో. అంటే ఓటు బ్యాంక్ తగ్గలేదు, ఇంకా ఉన్నది. కాకపోతే ఇక రకరకాల కారణాల వల్ల కొద్దిగా ఓడిపోయింది. సో నెక్స్ట్ జగనే రాబోతారు కాబట్టి జనాల ఆదరణ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. సో కేంద్రంతో కూడా సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఉండబోతున్నారని నేను అనుకుంటున్నాను.